హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు ఉదయం నేను చెప్పాను మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటన్నది చిన్న అనాలిసిస్ వీడియో చేశాను. ఆ వీడియో చూసిన వాళ్ళకి నేను కొన్ని ప్రైజెస్ చెప్పాను. మార్కెట్ మ్యాక్సిమం కిందకి వెళ్తాం, మార్కెట్ కాల్ సైడే వెళ్తుందని చెప్పాను. మార్కెట్లో అదే జరిగింది. మన ఇండికేటర్స్ చూడండి ఎంత ఎగ్జాక్ట్గా పనిచేస్తున్నాయో. మన ఇండికేటర్స్ ఎంత ఎగ్జాక్ట్గా పనిచేస్తున్నాయో చూడండి. మనకి కరెక్ట్గా మార్కెట్ ఓపెన్ ఇక్కడ అయింది, మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి వెళ్ళదు అని మనకు తెలియజేసే ఇండికేటరే ఈ ట్రెజర్ హంటర్ రివర్సల్ ఇండికేటర్. ఓకేనండి. మార్కెట్ ఇక్కడ పీక్లో ఉంది, పిఈ సైడ్ పీక్లో ఉంది అంటే మార్కెట్ ఇక్కడి నుంచి అర్థమవుద్ది. మార్కెట్ రివర్సల్ మనం ముందే పట్టుకోవడం అంటే చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. ఈ క్రాస్ ఓవర్ జరిగిందంటే మార్కెట్ లోలో మనకు ఒక ఐడియా వచ్చేసింది, మార్కెట్ ఇక్కడి నుంచి వెళ్ళదు. మన ఎంట్రీ ఎప్పుడు మనకి బై సిగ్నల్, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. నేను సిఏ ఆప్షన్ కూడా చెప్పా, నేను ఊరిని ఒక 50 పాయింట్లు చెప్పాను. కానీ మార్కెట్ నేను 300 చిల్లర దగ్గర చెప్పాను, 400 వరకు వెళ్తుందని. ఇది ఎగ్జాక్ట్గా చూడండి, మనకి ఇక్కడి నుంచి బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్, ఇలా టార్గెట్స్ ఈ 3 ప్రైజెస్ నేను చెప్పాను. 22,000 ఫస్ట్ ప్రైజ్, ఇది ఎల్లో కలర్ ఉన్నది 22,209.15. ఇది వన్స్ ఇక్కడి నుంచి రివర్స్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ చెప్పాను 22,367.80 పాయింట్స్తో సహా చెప్పాను. మార్కెట్ చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చి ఆగిందో, ఈ టార్గెట్ టచ్ చేసింది, ఆగింది. మళ్ళీ వన్స్ ఇది బ్రేక్ అయింది, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్, ఆ టార్గెట్ కూడా చెప్పా 22,447. ఇది ఈ ఎల్లో లైన్ అనేది, ఇది బ్రేక్ అయితే నేను మన బయింగ్ జోన్ చెప్పా ఎంతండి, 22,526.40. ఇది బ్రేక్ అయితే చూడండి ఇక్కడికి వచ్చి దీన్నే సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ టార్గెట్ అనేది టచ్ చేసింది. ఈ టార్గెట్స్ అనేవి ఎంత ఎగ్జాక్ట్గా పనిచేస్తున్నాయి, మన బై సిగ్నల్ ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అంటే ఇదే రివర్సల్. మనకి ఇక్కడ పిఈ రివర్సల్ పట్టుకుంటే మన ఎంట్రీ లోలో ఉంటుంది. ఇది మీరు ఎంతసేపు మీరు వెయిట్ చేసి దీని ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అన్నది, అది మీ క్యాపబిలిటీ, మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి. టార్గెట్ టు టార్గెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుందో మార్కెట్ అనేది మనకు అర్థం అవుతుంది క్లియర్గా. చూడండి ఎగ్జాక్ట్గా ఈ టార్గెట్ అనేది టచ్ చేసి మార్కెట్ రివర్స్ వచ్చి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి ఈ ప్రైజ్ పైన సపోర్ట్ తీసుకొని ఆగింది మార్కెట్. అంటే ప్రతి ప్రైజ్ కూడా ఇగోండి, ఈ ప్రైజ్ దగ్గర రియాక్ట్ అయిందా, క్యాండిల్స్ రియాక్ట్ అయినాయా లేదా, ఈ ప్రైజ్ దగ్గర రియాక్ట్ అయినాయా లేదా, ఈ ప్రైజ్ దగ్గర రియాక్ట్ అయినాయా లేదా, ఇలా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి ప్రైజెస్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి వెళ్తుంది, ఇదే లాస్ట్ ప్రైజ్ అని మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకంటే ఇది క్రాస్ అయిపోయింది, ఈ ప్రైజ్ దగ్గర ఏదైతే ఉందో ప్రైజ్ అదే లాస్ట్ ప్రైజ్. చూడండి మార్కెట్ ఇలా వచ్చింది, ఇది ఇలా కిందకు వస్తున్నప్పుడు ఇది క్రాస్ అయ్యే లోపు అక్కడ ఉన్నదే టార్గెట్, కింద ఉన్న లైన్ అని, ఈ కింద ఉన్న లైన్ టార్గెట్. ఇక్కడ మనకి పిఏ ట్రేడ్ చిన్న ట్రేడ్ వచ్చింది, ఒక 20 పాయింట్లు ట్రేడ్. తర్వాత ఇదే లాస్ట్ ప్రైజ్ అయిపోయింది, క్రాస్ అవర్, ఇది క్రాస్ అవర్. ఇక్కడ నుంచి మనకి బైయింగ్ సిఈ సైడ్ మనకి ఎంట్రీ ఎక్కడ, అదే మనకి గ్రీన్ లైన్, ఈ గ్రీన్ జోన్ కనబడుతుంది చూడండి. సిఈ ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ అయ్యింది మనకి ఈ గ్రీన్ లైన్ పైన ఎక్కింది, మనకి ఎక్కి ఇదిగోండి, ఇది గ్రీన్ లైన్, ఇది గ్రీన్ లైన్, ఈ గ్రీన్ లైన్ పైకి ఎక్కేసింది. వన్స్ పైకి ఎక్కి మళ్ళీ కిందకి బ్రేక్, ఈ రెడ్ లైన్ కింద క్రాస్ చేస్తే మన పిఈ రీఎంట్రీ అవుతాం కిందకి టార్గెట్. అర్థమవుతుందండి. మార్కెట్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రైస్ ఏదన్నా ఇక్కడ దీన్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అవుతా ఈ గ్రీన్ లైన్ మళ్ళీ రెడ్ లైన్ కింద క్రాస్ చేస్తే మనం పిఈ సైడ్ సెకండ్ ఎంట్రీ పుల్ బ్యాక్ అనమాట. అది సెకండ్ లెగ్ ఎక్కడి వరకు టార్గెట్ తీసుకుంటాం పిఈ సైడ్, అది కూడా చెప్పాను మీకు. కానీ మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ ఈ టార్గెట్కి వెళ్ళిన తర్వాత ఈ టార్గెట్ దగ్గర సస్టైన్ అయ్యి ఈ టార్గెట్ బ్రేక్ అయ్యి ఇక్కడికి, దాని తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ టార్గెట్ టచ్ చేసుకుంటూ వెళ్తుంది సిఈ సైడ్. డైరెక్ట్గా మనం పట్టుకున్నది ఎక్కడ, లోలోనే మనం పట్టుకోగలిగాం. మార్కెట్ రివర్స్ అయిపోతుందని మార్నింగ్లోనే చెప్పాను. మార్నింగ్ ఇలా
మార్కెట్లో ఏదో 5 పాయింట్లు 10 పాయింట్లు 20 పాయింట్లు తీసుకోగలిగితే మనం సక్సెస్ అవ్వలేమండి. మార్కెట్ టోటల్ మూవ్ని క్యాప్చర్ చేయగలగాలి, అప్పుడే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం. మార్కెట్లో ఎక్కువ పాయింట్లు 300 దగ్గర నుంచి మార్కెట్ ఇంచుమించు 600 దాకా వెళ్ళింది, అంటే 300 పాయింట్లు మూవ్ అయింది. అంత మూవ్ అయినప్పుడు మనం ఈజీగా మంచి పాయింట్స్ అనేవి గ్యాదర్ చేసుకుంటే క్యాప్చర్ చేయగలిగితే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం. అది కరెక్ట్గా మార్కెట్ ఎంత మూవ్ అయితే అంత క్యాప్చర్ చేయగలగాలి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కాసేపు మార్కెట్ డిసైడ్ అవ్వడానికి కాసేపు టైం తీసుకొని ఈ ప్రైస్ దగ్గర ఎంతసేపు సస్టైన్ అవుతుంది, కిందకి వెళ్ళలేదంటే మార్కెట్ రివర్స్ అయిపోద్ది అని అర్థం. దానికి ఇండికేషనే మన ట్రెజర్ హంటర్ రివర్సల్ ఇండికేటర్. నేను చెప్పా మార్కెట్ ఇక్కడ ఉందంటే ఇదేంటి పిఈ ఎక్కడ ఉందంటే పిఈ డేంజర్ జోన్లో ఉందా, ఇంకా వెళ్ళదని అర్థం. అదే మనకి ఇక్కడి నుంచి ఉందనుకోండి పిఈ సైడ్ ఫుల్ ర్యాలీ జరుగుద్ది అని అర్థం. ఇప్పుడు ఏం జరిగింది, సిఈ ఫుల్ ర్యాలీ జరిగింది. ఎక్కడ వరకు, మళ్ళీ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ జోన్కి వచ్చే వరకు మార్కెట్ ర్యాలీ జరిగింది. మార్కెట్ సిఈ డేంజర్ జోన్లోకి వచ్చే వరకు మనకి మార్కెట్ మూవ్ జరిగింది. కనబడిందండి పీకు. అంటే మార్కెట్ ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన కాడి నుంచి మనకి మళ్ళీ రెడ్ జోన్కి వెళ్ళే వరకు మొత్తం టోటల్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. లైవ్ మార్కెట్లో మీకు క్లియర్గా కనబడుతుంది. ఇది ఇండెక్స్ చూపిస్తున్నాను మీకు. నేను ఆప్షన్ కూడా చెప్పా, ఆప్షన్ నేను ఊరికిన ఒక 50 పాయింట్ బుక్ చేసుకున్నా అన్నట్టు చెప్పాను. కానీ మార్కెట్ రన్నింగ్లో మనకి కంటికి కనబడుతూ ఉంటాయి క్యాండిల్స్ క్లియర్గా. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మార్కెట్ ఏం జరగబోతుంది అన్నది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఆప్షన్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను చెప్తున్న ఆప్షన్ ఇది 22,200 చెప్పాను నేను. ఏం జరిగింది చూడండి, ఆప్షన్ కూడా ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఇది ఎప్పుడైతే మారిందో ఇలాగా గ్రీన్లోకి, ఇదే మన ఎస్ఎల్, ఇదే మన ఎంట్రీ. ఈ వి షేప్లో ఉన్నదే మన ఎస్ఎల్, ఇదే మన ఎంట్రీ. మార్కెట్ అక్కడి నుంచి తిరిగి చూడకుండా టార్గెట్ హిట్ చేసుకుంటూ మార్కెట్ వెళ్ళిపోయింది. ఎక్కడి వరకు వచ్చింది చూడండి. ఇలాంటప్పుడు మీరు హ్యాపీగా, ఇది కూడా ఇందులో మనకి ఇదిగోండి ఇది బయింగ్ జోన్. ఇక్కడి నుంచే కరెక్ట్గా ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ పైకి ఎక్కిందో మనకి ఇది మారిందో మార్కెట్ మనకి సిగి రివర్స్ అయిందని అర్థం. అంటే కరెక్ట్గా లోలో పట్టుకుంటాం మనం ఎంట్రీ. చూసారా మార్కెట్ పవర్ క్యాండిల్స్. అంటే మార్కెట్ ఇలా ఉన్నప్పుడు మనం ఈజీగా ట్రేడ్స్ అనేవి ఈజీగా మనం వెయిట్ చేసి ఇదంతా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇండెక్స్ అయినా ఆప్షన్స్ అయినా మనం ఈజీగా టార్గెట్స్ ఆప్షన్లో ఎంత నేను చెప్పింది కేవలం 433, 34 ఈ లైన్ వరకే నేను టార్గెట్ చెప్పా. ఓకేనండి, ఈ లైన్ వరకే నేను టార్గెట్ చెప్పా. మనకి ఎక్కడ వచ్చింది బై, ఇక్కడ వచ్చింది. ఈ సిగ్నల్స్ కూడా ఓవర్ సిగ్నల్స్ రావు, కరెక్ట్ ఎంట్రీస్ లోలో వస్తాయి. మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు మనకి బై సిగ్నల్ వచ్చింది. అది ఎప్పుడైతే మారిందో అదే మన స్టాప్ లాస్. అక్కడి నుంచి కంటిన్యూ ర్యాలీ, లోలో పట్టుకున్నామా లేదా, రివర్సల్ పట్టుకోగలిగామా లేదా, ఎప్పుడు వరకు, మళ్ళీ మనకి ఇది క్రాస్ అయ్యే వరకు. ఓకేనండి, ఇది కిందకి క్రాస్ అయ్యే వరకు మార్కెట్ చూడండి. ఈ జోన్ ఇది ఎక్కడికి వెళ్ళింది, రెడ్ జోన్కి వెళ్ళి కిందకి వచ్చే వరకు మన ర్యాలీ. కరెక్ట్గా ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాం, మనం పీక్లో అవుతున్నాం. అర్థమైందండి, ఈ జోన్లో మనం ఎగ్జిట్ అవుతున్నాం, ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం, ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాం. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. 100% మార్కెట్లో ఎక్కడ లాగింగ్ లేకుండా మీకు సబ్జెక్ట్ వారీగా మీకు మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, మనకి కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. ప్రతిదీ సబ్జెక్ట్ అనమాట. ఇది ఏంటంటే స్టాక్ మార్కెట్ దేని బేసిస్ చేసి నడుస్తుంది అనేది మనం సబ్జెక్ట్ని ఇండికేటర్లో డిజైన్ చేసాం. మార్కెట్ 100% సిఈ వైపే వెళ్తుంది అని చెప్పాను నేను. ఆప్షన్ కూడా చెప్పాను ఇవాళ వీడియోలో. ఎంత ఎగ్జాక్ట్గా టార్గెట్స్ అనేవి టచ్ చేసినాయో చూడండి. మనకి దీంట్లో ఏంటంటే ఇంకా ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. నా దగ్గర ఎవరైతే ఇండికేటర్ తీసుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి స్టెప్ బై స్టెప్ నేను నేర్పిస్తూ తీసుకెళ్తాను. పూర్తిగా మన కన్ఫామ్ ట్రేడ్ మన ఎస్ఎల్ పెట్టుకుని అంతా క్యాప్చర్ చేయడం ఎలాగన్నది, అన్ని పాయింట్స్ అన్నది నేను వాళ్ళకి నేర్పిస్తాను 100%. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మార్నింగ్ వీడియో చూడండి, ఇప్పుడు వీడియో చూడండి. మార్కెట్లో ప్రతిరోజు కూడా మార్కెట్ డైరెక్షన్ అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటాం కూడా 100%. మార్కెట్ ఇక్కడి నుంచి వెళ్ళదు. ఎవరైనా ఏమనుకుంటారండి, మార్కెట్ చూడండి ఇండెక్స్ మనకి
ఇండెక్స్ ఇక్కడ మనకి కనిపించేసింది మార్కెట్, చూపిస్తాను. ఇదిగోండి, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కింద. ఇది బ్రేక్ చేసింది కానీ ఇది ఏమైంది, పైకి క్రాస్ అయిపోయింది. క్రాస్ అయినప్పుడు మనకి ఇదే లాస్ట్ టార్గెట్ అని మనకు తెలుసు. చూడండి మార్కెట్ ఎంతసేపు సస్టైన్ అయిందో దీనిపైన సస్టైన్ మార్కెట్ని పైకి తీసుకెళ్ళాడు. పైకి తీసుకెళ్ళినప్పుడు మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చిందంటే మనది దీని కింద ఎస్ఎల్. అక్కడి నుంచి చూడండి ఇండెక్స్ ఎలా పెరిగిందో, ఆప్షన్ ఎలా పెరిగిందో. ట్రెండ్ రివర్సల్ అవుతున్నప్పుడు కరెక్ట్గా మనకి బై సిగ్నల్ ఇచ్చినప్పుడు మనకి ప్రైస్ కింద మన ఆప్షన్లో చూసుకొని మనం ఎంట్రీ పెట్టుకుంటాం. ఆప్షన్ కూడా నేను చెప్పాను క్లియర్గా, చెప్పాను. 22,200 చెప్పిన ఆప్షన్. చూడండి ఎంత క్లియర్గా మనకి మార్కెట్ అనేది మూవ్ అయిందో. కరెక్ట్ ఎంట్రీ అనమాట, 100% మనది కరెక్ట్ ఎంట్రీ. లోలో పట్టుకున్నాం, సిఈ ఎక్కడ పట్టుకున్నాం, లోలో పట్టుకున్నాం. ఇది టోటల్గా ఈ ప్రైజెస్ కానీ ఇది కానీ కరెక్ట్గా ఇక్కడి నుంచి రివర్సల్ చూపించడం కానీ, మార్కెట్ పైకి వెళ్తే టార్గెట్స్ వెళ్ళడం కానీ, ఇక్కడి నుంచి కిందకి వెళ్ళదండి కానీ, ప్రతిదీ కూడా మన ఇండికేటర్స్లా అనేవి ఇన్క్లూడెడ్ సబ్జెక్ట్ అనమాట. టోటల్ సబ్జెక్ట్ని డిజైన్ చేసి ఎక్కడ కూడా ఒక్కటి కూడా మిస్గైడెన్స్ అనేది రాదు. 100% రియాలిటీని మనకు మార్కెట్లో జరిగే రియాలిటీని మన కళ్ళ ముందు చూపిస్తుంది. అర్థమవుతుందండి క్లియర్గా మీకు. దీంట్లో బై సిగ్నల్ కొత్త వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంది, ఇక్కడ గ్రీన్ లైన్ పైకి ఎక్కింది, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, దీని కింద పుల్ బ్యాక్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంట్రీ అవ్వచ్చు. పైన ఉన్నదే టార్గెట్, ఫస్ట్ టార్గెట్. ఈ ప్రైస్ దాటితే మీకు ఇక్కడికి వచ్చాక చూడండి క్యాండిల్, పెద్ద క్యాండిల్ పడింది మార్కెట్లో. చూడండి పవర్ క్యాండిల్స్ అంటే ఉంటే ఏమవుతుంది, ప్రైస్ టు ప్రైస్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అసలు ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో చూడండి. ఇది ఎప్పటి వరకు మీరు వెయిట్ చేయొచ్చు అంటే ఈ కింద మనం పీక్లో లోలో పట్టుకున్నాం కాబట్టి ఇది మళ్ళీ డేంజర్ జోన్కి వెళ్ళే వరకు వెయిట్ చేయొచ్చు అని నా పాత వీడియోలో చెప్పా. ఓకేనండి. మార్కెట్ ఇక్కడ పైన ప్రైజ్ ఉంది, ఆ ప్రైజ్ ఇక్కడ సపోర్ట్ ఇచ్చినా ఆ ప్రైజ్ని కూడా టచ్ చేయడానికి వెళ్ళింది. ఇప్పుడు ఈ లైన్ ఇంకా కిందకు వస్తున్నప్పుడు కూడా ఆ ప్రైజ్ని టచ్ చేయడానికి వెళ్ళింది మార్కెట్. ఇంకొద్ది టైం ఉంటే పక్కా టచ్ చేసేది, టైం అయిపోయింది మార్కెట్. క్యాండిల్ చూసారా, లాస్ట్ డోజీ క్యాండిల్ ప్రైజ్ పీక్లో క్లోజ్ అయింది. ఇంకొక క్యాండిల్ టైం ఉంటే మనకి ఇది టచ్ చేసేసేది ఈ టార్గెట్ అనేది. అంత ఎగ్జాక్ట్గా పీక్లో అవుతాం అంటే మన ఎంట్రీ లోలో ఉంటుంది, మన ఎగ్జిట్ పీక్లో ఉంటుంది. ఇలాగా మనం ప్రాఫిట్లు చేయగలిగితే, మనం ఒక లాట్తో చేయగలిగితే చాలండి. మన దగ్గర కరెక్ట్ అయిన సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు, కరెక్ట్ అయిన వేలో మనం వెళ్తున్నప్పుడు మన దగ్గర లక్షల కోట్ల అవసరం, ఒక లాట్ పెట్టుకొని కూడా అవే లక్షలు అవే కోట్లు సంపాదించుకోవచ్చు. ఓకేనండి. 100% వర్తబుల్ సబ్జెక్టు, 100% మనకి క్లియర్గా మార్కెట్ యొక్క రియాలిటీని, జరగబోయేదాన్ని మనకి ముందుగానే మనకు అర్థమయ్యే విధంగా మన కళ్ళ ముందు చూపిస్తుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రైజెస్, కలర్స్ తెలిస్తే చాలు, అసలు క్లియర్గా సింపుల్గా అర్థమవుతుంది. చిన్న చిన్న సింపుల్ కండిషన్స్ అనమాట. మార్కెట్ రివర్సల్స్ కరెక్ట్గా ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి. పుట్ సైడ్ అయితే డైరెక్షన్ ఏంటి, మళ్ళీ పుట్ సైడ్ ఎలాగా ప్లాన్ చేసుకోవాలి. పుట్ సైడ్ అంటే ఏం చెప్పానండి మీకు, పుట్ సైడ్ అంటే చూపిస్తా చూడండి. పుట్ సైడ్ అయితే మీకు పుట్ సైడ్ అయితే మార్కెట్ ఇలా పైకి వెళ్ళిందండి. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ రెడ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది కిందకు వస్తున్నప్పుడు ఈ గ్రీన్ లైన్ అనేది మళ్ళీ ఈ రెడ్ లైన్ కింద క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తే అప్పుడు కింద ఉన్న టార్గెట్ మనకి ఇక్కడ వరకు వస్తుంది. అంటే మనకు ఈ సైడ్ కూడా క్లారిటీగా ఉన్నాం మనం. ఒకవేళ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇక్కడికి వస్తుందండి. మార్కెట్లో రెండే కదా డైరెక్షన్స్, అయితే సిఈ వెళ్ళాలి లేదా పిఈ వెళ్ళాలి. ఇప్పుడు రెండు డైరెక్షన్లో మనకి కన్ఫర్మేషన్ ఉంది. ఓకేనండి. కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు చూడండి మార్కెట్ ఇక్కడ ఎంతసేపు సస్టైన్ అయింది, ఇచ్చింది, ఇది ఎక్కడ రివర్సల్ రాలే, ఇంకా డైరెక్ట్గా వెళ్తున్నప్పుడు మనం డైరెక్ట్గా ఉంది మార్కెట్, రివర్సల్ అయితే రివర్సల్ సిగ్నల్ కనబడుతుంది మనకి. ఈ ప్రైస్ దగ్గర ఆగింది కానీ మార్కెట్ క్యాండిల్స్, పవర్ క్యాండిల్స్ ఉండి దాన్ని బ్రేక్ చేసేసింది. అంటే నెక్స్ట్ టార్గెట్, దాని తర్వాత టార్గెట్, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ చేసింది. బయింగ్ జోన్ ఇది. కరెక్ట్గా బయింగ్ జోన్ దగ్గర రెండు క్యాండిల్స్ ఆగి మూడో క్యాండిల్ కానీ సపోర్ట్ తీసుకొని మీకు ఈ ప్రైజ్ అనేది టచ్ చేసింది. ఓకేనండి. ఎంత ఈజీగా ట్రేడ్స్ అనేవి ఉంటాయి. మార్కెట్ రివర్స్ అవుతుంది, ఆపదు. రివర్స్ అయితే ఏంటి పరిస్థితి, పిఈ సైడ్ మన ప్లాను.
ఓకేనండి. ఎప్పుడైతే ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందకి ఇలా బ్రేక్ అవుతుందో క్యాండిల్, మనకి ఇక్కడ ఈ గ్రీన్ లైన్ అనేది ఇగోండి, ఈ గ్రీన్ లైన్ అనేది మళ్ళీ ఈ రెడ్ లైన్ కిందకి క్రాస్ అవుతుంది అనమాట. అప్పుడు క్రాస్ అయినప్పుడు మళ్ళీ మనం పిఈ ఎంట్రీ పెట్టుకుంటాం. ఎక్కడి వరకు? కింద ఎక్కడ ఇండెక్స్ మళ్ళీ ఈ ప్రైజ్ వరకు వస్తుంది. అంటే పిఈ ఎంట్రీకి కూడా మనం ఎంట్రీకి క్లారిటీగా ఉన్నాం, ఎగ్జిట్కి క్లారిటీగా ఉన్నాం, ఎక్కడి వరకు వెళ్తుందో కూడా క్లారిటీగా ఉన్నాం. ఇప్పుడు సిఈ మనకి ఇక్కడ నుంచి ఇంక పిక్లో ఉంది, పిఈ వెళ్ళదు. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, మన ఇండికేటర్స్ చెప్పే ప్రకారం పిఈ వెళ్ళదు. ఈ గ్రీన్ లైన్ ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ పైకి ఎక్కేసిందో పిఈ ఇండెక్స్ కానీ ఆప్షన్ కానీ మూవ్ అవ్వదు. ఓకేనండి. ఇదే లాస్ట్ ప్రైజ్. ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఇది చూడండి, ఈ ప్రైజ్ పైన ఉంది. ఇది దీని దగ్గరికి రెడ్ లైన్ క్రాస్ అయ్యడానికి వెళ్ళే లోపు దాని దగ్గర ఉన్న ప్రైజే టచ్ చేస్తుంది. అదే దాని లాస్ట్ ప్రైజ్ అని చెప్పా. ఇదే దీని లాస్ట్ ప్రైజ్. అంటే మనం సిఏకి ఎంట్రీకి రెడీగా ఉన్నాం. నేను మార్నింగ్ వీడియోలోనే చెప్పా, పిఈ ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు, సిఏ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది అని. ఓకేనండి. నేను మిగిలిన టార్గెట్లు ఎందుకు చెప్పలేదంటే, మార్కెట్లో సిచ్యువేషన్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ బయట యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి సపోర్ట్కి వెళ్ళొచ్చని ఈ సపోర్ట్లు 3 చెప్పా మీకు. 3 సపోర్ట్లు చెప్పా. 22,367.80 పాయింట్లతో సహా, 22,447.10, 22,526.40. ప్రతి ప్రైజ్ నేను మార్నింగే చెప్పా. అవి మీరు డ్రా చేసుకుని ఉంటే మార్కెట్ ఆ ప్రైజులు టచ్ చేసుకుంటూ పైకి వెళ్తుంటే డైరెక్షన్ పైకనే మాకు అర్థమవుతుంది కదా. దాంతోపాటు మీకు ఒక ట్రెండ్ లైన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఈ క్యాండిల్స్ అనేవి పవర్ క్యాండిల్స్ కనబడుతూ ఉంటాయి. మీరు ఎంట్రీ కన్ఫర్మేషన్ బై సిగ్నల్ ఇక్కడే ఇచ్చింది. ఎప్పుడైతే ఇది మారిందో మీ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందో ఇక్కడికి ఎంట్రీ. మీ ఎస్ఎల్ ఇదే మారింది చూసారా, ఇదే మీ ఎస్ఎల్. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకెక్కడన్నా తిరిగి చూసిందా, మనకి ఎక్కడన్నా ఒక రివర్సల్ క్యాండిల్ పడిందా? పవర్ క్యాండిల్స్ కనబడుతున్నప్పుడు మనం వెయిట్ చేసి టార్గెట్ టు టార్గెట్ చూడండి. ఇంత ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఎందుకు ఆగింది ప్రైజు, ఇక్కడే ఎందుకు ఆగింది, ఇక్కడే ఎందుకు ఆగింది, ఇక్కడ ఆగిన తర్వాత మంచి మూవ్ జరిగింది, మళ్ళీ ఇక్కడ ఆగింది, మంచి మూవ్ జరిగింది. అర్థమైందండి. ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చిన తర్వాత కొంచెం సస్టైన్ అయ్యి మంచి మూవ్ జరిగి టార్గెట్కి వచ్చింది. మళ్ళీ టార్గెట్ దగ్గరే కాసేపు కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ మూవ్ జరిగింది. ఈ టార్గెట్లు అనేవి టచ్ చేసేసింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మంచి మూవ్ జరిగి టార్గెట్ని టచ్ చేసింది. ఇలా ఈజీగా మార్కెట్ ఇక్కడికి ఏం జరిగింది, ఇది డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది, అయిపోయింది మార్కెట్. ఇది కిందకు వచ్చేలోపు ఈ టార్గెట్ ఇక్కడకు మార్కెట్ క్లోజ్ అయిపోయింది. అంటే మ్యాక్సిమం మార్కెట్ లోలో పిక్ చేసుకుంటారు, పీక్లో ఎగ్జిట్ అవుతారు. ఇలా ట్రేడ్స్ డైలీ కూడా మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్ తీసుకోవాలి, పిఈ సైడ్ కానీ సిఈ సైడ్ కానీ. మొన్న ఏం చెప్పాను, మార్కెట్ పైకి వెళ్ళదో కిందకు వస్తుంది, కిందకు వస్తే ఎక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా. మనం ఎక్కడి నుంచో పిఈ ట్రేడ్, ఎక్కడి నుంచో పిఈ ట్రేడ్, అది ఈ మొన్నటి సంగతి. ఓకేనండి. ఇలా ప్రతిరోజు కూడా మార్కెట్ డైరెక్షన్ అంచనా వేసుకుంటూ పిఈ సైడా సిఈ సైడా అని మనకు క్లారిటీ వచ్చి మన ఎంట్రీకి కన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్ ఎంట్రీస్ అనేవి మనం ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. మనంతటా మనం డిసైడ్ చేసుకునే కంటే మార్కెట్ మనకి కళ్ళ ముందు చెబుతూ ఉంటుంది. ఆ చెప్పిన దాన్ని 100% ఫాలో అయితే చాలు. మనం ఎంత క్లియర్ సబ్జెక్టు, ఎంత విజిబిలిటీ సబ్జెక్టు మీకు ఎక్కడ దొరకదు. ఎంత ఎగ్జాక్ట్గా మీకు 0 to 0 పనిచేసే ఇండికేటర్స్ కూడా ఎక్కడ ఉండవు. ఎందుకంటే ఇండికేటర్స్ ఇవి సబ్జెక్ట్ని బట్టి డిజైన్ చేసింది. మార్కెట్ మూని మనం పసిగట్టగలం కాబట్టి అసలు మార్కెట్ దేని బేస్ చేసుకుని నడుస్తుందో దాన్ని మనం పసిగట్టగలం కాబట్టి దాన్ని కళ్ళకి కనబడేలాగా ఇండికేటర్లా డిజైన్ చేశాను నేను. అర్థమైందండి. 100% సక్సెస్ఫుల్ ఏంటండి. దీంట్లో మీరు స్కాల్పింగ్లు ఎలా చేయాలి, వీక్లీ లాంగ్ ట్రేడ్స్ ఎలా చేయాలి, ఫుల్ స్వింగ్ మొత్తం టోటల్ స్వింగ్ అంతా ఎలా క్యాప్చర్ చేయాలి అని నా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్లో ప్రతి ఒక్కరికి నేర్పుతానండి 100%. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారు నన్ను కాంటాక్ట్ అవ్వండి, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఇంకా డౌట్స్ ఉంటే తెలుసుకోండి, అడగచ్చు, తప్పులేదు. మీకు ప్రతిరోజు మార్కెట్ ముందు చెప్తున్నాను, జరిగిన తర్వాత చెప్తున్నాను. ఏమండి, లైవ్లో చూపించండి నా ఇండికేటర్ ఈ బై సిగ్నల్ ఈ క్యాండిల్తో పాటే వస్తుందండి. ఇది ఇక్కడ ఉంటే నాకు నా రూల్స్ తెలిసి ఇక్కడ రివర్స్ అవుతుంది. మీకు ఎంత ముందే చెప్పా గత వీడియోలోనే. అంటే ఇది ఇవాళ జరిగిందండి, మొన్న వీడియోలో చెప్పానుగా నేను. ఏమండి, ఇది పిఈకి డేంజర్ జోను, ఇది సిఈకి డేంజర్ జోను,
ఈ రెడ్ కలరు, ఇది గ్రీన్ కలర్ అని మీకు అర్థమయ్యేలాగా అచ్చ తెలుగులో రంగులతో చెప్పానండి. ఈ ఇండికేటర్ కోసం మీకు ఈ ఇండికేటర్ కోసం ప్రైజెస్ చెప్పాను. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ దగ్గర రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్కి వెళ్తుంది, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వెళ్తుంది, ఈ నెంబర్స్ అండి అని నెంబర్స్ అని ఇండికేటర్ చూపించాను, కలర్స్ అని ఇండికేటర్ చూపించాను. ఈ రెండింటి కాంబినేషనే ఈ రివర్సల్ మనం పట్టుకోగలిగాం. ఈ రెండింటిని కాంబినేషన్ పట్టుకొని మార్కెట్ డైరెక్షన్ మనం ఐడెంటిఫై చేయగలిగాం. అర్థమవుతుందండి? ఈ రెండింటిని మనం కాంబినేషన్ చేసుకొని మనం ఈ రివర్సల్ ఐడెంటిఫై చేసి మార్కెట్ ఎక్కడి నుంచి కిందకి వెళ్ళదు అని ముందు మనం ఒక డిసైడ్ అయిన తర్వాత మనకి ఎంట్రీ ఎక్కడంటే కరెక్ట్గా మనకి బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇది చూడండి, ఈ రెడ్లో ఉన్నది, ఇది ఎప్పుడైతే గ్రీన్లోకి మారిందో అంటే ఇది మనకున్న అడ్డు తొలగిపోయింది అనమాట. ఇక్కడి నుంచి నీకు అడ్డు లేదు మిత్రమా అని చెప్పింది. మనకి అడ్డు లేదు మిత్రమా అనగానే మనం ఎంట్రీ అయిపోయాం. మన ఎస్ఎల్ ఇది చూపిస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదే మీ ఎస్ఎల్ కనబడిందండి, ఇది మీ ఎస్ఎల్. ఈ టార్గెట్ మీరు ఈ టార్గెట్ తీసుకొని మీరు ఎగ్జిట్ అయిపోతారా, ఈ టార్గెట్ వరకు వెయిట్ చేస్తారా, ఈ టార్గెట్ వరకు వెయిట్ చేస్తారా అనేది అది మీ క్యాపబిలిటీ పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే డైలీ మీరు చేసేటప్పుడు ట్రేడ్స్ అప్పుడు మీలో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడల్లా ఫస్ట్ రోజు ఒక టార్గెట్ తీసుకున్నారే, రెండో టార్గెట్ మూడో టార్గెట్ వదిలేసానే అని ఈసారి నుంచి నెక్స్ట్ టార్గెట్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో వెయిట్ చేసి మీరు ప్రాఫిట్ తీసుకుంటారు. అలా కాదు నేను సింపుల్గా స్కాల్పెల్ చేసుకొని ప్రతి ట్రేడ్లో 30-40 పాయింట్లు ఎలా తీయాలంటే అది కూడా నా దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి అసలు నో లాస్ సబ్జెక్ట్ నేను నేర్పించగలను. నో లాస్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏంటి అని వాళ్ళ కొద్దిగా ఇండికేటర్ని చూస్తా అవగాహన వస్తే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటూ తీసుకెళ్తా. 100% స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. 100% స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి 100% పాసిబిలిటీ ఉంది. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్లో కూడా వద్దాం అనుకుంటున్నాను. 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే నేను లైవ్లోకి వస్తాను. లైవ్లో మీతో ఛాలెంజ్ చేయిస్తాను. ఆ ఛాలెంజ్ ఫుల్ఫిల్ చేయిస్తా. తక్కువ క్యాపిటల్తో మనం ఎంత గెయిన్ చేయొచ్చు అన్నది నేను మీతో చేసి చూపించి మార్కెట్లో మనం ఒక సంచలనం అనేది సృష్టిద్దాం. ఏం చేసినా మనం ఎలా ఉండాలంటే మామూలుగా ఉండదు, చిరిగి షాట్ అయిపోవాలన్నమాట. ఆ రేంజ్లో ఉంటుంది మనం ఏం చేసినా. కాకపోతే చేయాలంటే నాతో పాటు ఒక టీం ఉండాలి, ఒక నమ్మకస్తులు ఉండాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలని కసి ఉండాలి, ఎక్కువ మంది ఉండాలి. ఉంటే అందరితో నేను ఎవరెవరైతే లాస్లు ఉన్నారో ప్రతి ఒక్కరికి చెప్తాను. నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు అవ్వగానే లైవ్లోకి వస్తాను. లైవ్లో ట్రేడ్స్ ఇస్తా. స్టాప్ లాస్లు ఓన్లీ 10 పాయింట్స్, టార్గెట్స్ 40, 50, 100 పాయింట్స్ అలా ఉంటాయి. ఒక లాట్తో మనం 20,000 పెట్టుకొని దాన్ని ఎంత అన్నది నేను ఒక ఛాలెంజ్ చెప్పి ఆ ఛాలెంజ్ ఫుల్ఫిల్ చేపిస్తాను మీ చేత. అది 100%. ఓకేనండి. కాకపోతే ఏంటంటే ఈ నా వీడియో పెడుతుంటే ఒక 50 మంది 20 మంది మార్నింగ్ అనాలిసిస్ చెప్తేనేమో 20 మందో 30 మందో చూస్తున్నారు. ఎప్పుడు మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు. మార్కెట్ అయిపోయిన తర్వాత ఒక 50 మందికి చూస్తున్నట్టున్నారు. తెలియదు వాళ్ళకి. మార్కెట్ ముందు ఏం చెప్పింది మన అయిపోయిన తర్వాత చూసినా ఉపయోగం ఉండదు ఆ వీడియో. మార్కెట్ పెట్టగానే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎక్కువ మందికి కంటెంట్ వెళ్తుంది. ఆ కొద్ది మంది కోసం నేను మార్కెట్ టైంలో నేను నా ట్రేడ్స్ గురించి మానేసి ఇటు చెప్పాల్సి వస్తుంది. ఓకే అండి, దానికోసం మనకి సబ్స్క్రైబర్లు ఒక 1000 మంది అయితే దాన్ని బట్టి ప్లాన్ చేసి మంచి ఛాలెంజ్ అందరితో ఫుల్ఫిల్ చేపిస్తా. స్టాక్ మార్కెట్లో 100% సక్సెస్ అవ్వచ్చు. ప్రతి ట్రేడర్, మిడిల్ క్లాస్ ప్రతి చిన్న ట్రేడర్ కూడా సక్సెస్ అవ్వచ్చు. 99% నష్టపోతారు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వరు అని ఏదైతే ఇప్పుడు వరకు ఉన్నదో దాన్ని చెరిపేద్దాం మనందరం కలిసి. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.